హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ స్వీట్ని చూపిస్తున్నాను. పాలు పంచదార ఉంటే చాలు, పాలకోవా రెడీ. పిల్లలైనా సరే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పాలకోవాలు. అంత సింపుల్ ప్రాసెస్, ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి పిల్లలకి ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి 1 లీటర్ పాలను తీసుకోవాలి. చిక్కటి పాలైతే కనుక కోవాలు చాలా బాగుంటాయి. కొంచెం ఎక్కువ క్రీమ్ ఉన్న మిల్క్ ప్యాకెట్స్ని ప్రిఫర్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు మరిగించుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 70% పాటు బాయిల్ అవ్వాలి. మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం కొంచెం లో టు హై ఫ్లేమ్లో ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి. పాలు మరగడం అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలానే గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇవి మరగడానికి కొంచెం టైం పట్టిద్దండి, అయినా సరే కొంచెం ఓపికగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అంచుల చుట్టూ ఉన్న ఈ మిగడని కూడా కొంచెం ఇలాగా గరిటెతో లాగేసేయాలి. ఈ పాలు మరగడానికి మాత్రం ఒక 20 మినిట్స్ అయినా సరే టైం పట్టిద్ది. కొంచెం ఓపికగా బాయిల్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా దగ్గర పడాలండి. ఇలాగా కొంచెం పొంగొచ్చినప్పుడు కడాయికి అంచుల్లో ఇలాగా మీగడ అంటుకుంది కదా, ఆ మీగడ మొత్తం ఇలాగా లాక్కోవాలి. ఆల్మోస్ట్ ఒక 50% పాటు బాయిల్ అయిపోయిందండి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇవి కొంచెం క్రీమీగా రావాలి, అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా క్రీమీగా రావాలి. ఇలా క్రీమీగా వచ్చిందంటే కనుక కోవాలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనము ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ అయితే సరిపోయిద్ది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలాగ షుగర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమే ఉండాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్ పెట్టారంటే మొత్తం ఆడిపోయింది. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇలాగా కొంచెం పానికి సపరేట్ అవుతుంది, అంటే ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం ఇలాచీని కూడా వేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాచీ వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ పాటు కలుపుకుంటే సరిపోయిద్ది. చూసారా పానికి సపరేట్గా ఎలా వచ్చిందో, అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాలండి. పూర్తిగా చల్లారితే మరీ గట్టిగా అయిపోయింది. కొంచెం ఒక 50% పాటు చల్లారిన తర్వాత చేతికి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో ఇలా ఫింగర్తో ప్రెస్ చేయాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్ పెట్టుకోండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సర్కిల్లా చేసుకోవాలి. మధ్యలో ఫింగర్తో ఇలాగ ప్రెస్ చేయాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇలానే అన్ని కోవాలు కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం కోవాని తీసుకుంటూ ఇలాగా రౌండ్గా చేసుకొని జస్ట్ ఫింగర్తో ఇలాగా ప్రెస్ చేయాలి. ఇలానే అన్ని కోవాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. కొంచెం ఇలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోకూడదు. కొంచెం ఇలాగ గోరువెచ్చగా ఉండంగానే ఇలాగా పాలకోవాలు ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా కోవాలు చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా పెట్టుకోండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో, చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు తాగని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాగా కోవా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని, అంత బాగుంటాయి టేస్ట్. చాలా టేస్టీగా మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా అప్పటికప్పుడు ఈ స్వీట్ని ఈజీగా రెడీ చేసి పెట్టేయచ్చు. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్టీ అంటే హెల్తీ స్వీట్. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.